హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు మనీష్, మర్యాద మనీష్ వరస్ట్ వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్. అసలు ఏంది స్వామి స్ట్రాటజీస్ అనుకుంటున్నాడు కానీ మైండ్ పోయింది నాకు అర్థం కాదు. ఏదేదో ఓవర్ థింక్ చేసేస్తున్నాడు, ఏదేదో ఆలోచించేస్తున్నాడు. నాదే కరెక్ట్ అంటున్నాడు, ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ అనట్లా. లేదా నీ ఒపీనియన్స్ ఉంటే ఏమన్నా పెట్టు, లోపల పెట్టుకుంటున్నాడు. దాని అవసరం లేనప్పుడు తీసుకొచ్చి చండాలం చేస్తున్నాడు. ఈరోజు టాస్క్లో, కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యువల్ విషయంలో చేసింది చండాలం, అసలు మొత్తం చండాలం. అసలు బీబీ టీం వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు స్ట్రాటజీ? ఏం స్ట్రాటజీ? నా బొంద స్ట్రాటజీ. వీళ్ళకంటే శ్రీజ వాళ్ళు, హరీష్ గారు అండ్ ఈ సంజన గారు వాడుతున్నారు స్ట్రాటజీలు, వాళ్ళు పెడుతున్నారు. ఈయన ఏదో ఓవర్గా ఆలోచించి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళని. పైగా ఈయన ఇమాన్యువల్ గారిని అనడం, అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు బీబీ హౌస్కి? వైల్డ్ కార్డ్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈయన పంపించేయండి అంట. ముందు ఈయన పంపించాలి, దరిద్రం వదిలిపోయింది. నిజంగా ఎంత దరిద్రంగా, ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే అంత వరస్ట్ బిహేవియర్ అండ్ వరస్ట్ స్ట్రాటజీస్ అండ్ వరస్ట్ ఓవర్ థింకింగ్ అనమాట. నాకైతే అలా అనిపించింది. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అండ్ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితేనే చేయండి, లేదా వద్దు. ఎందుకంటే జెన్యున్గా కావాలి నాకు సబ్స్క్రైబర్స్ అనేది. నేను చెప్తున్న నిజం, నాకు అసలు ఎవడో తెలియదు బయట. ఇప్పుడు ఎంత జెన్యున్గా కావాలంటే అంత జెన్యున్గా చెప్తాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. నిజంగా చెత్త చెత్త అంటే చెత్త పర్ఫార్మెన్స్ అనిపించింది ఈరోజు. ఈరోజే కాదు, రోజు అంతే బిహేవియర్. చూస్తున్నా, అన్ని ఎపిసోడ్స్ చూస్తున్నా, లైవ్స్ చూస్తున్నా. ఏదో ఆలోచించేస్తాడు, ఇంకేదో ఆలోచించేస్తాడు. నాకు ఛాన్స్ రాలేదంటాడు, ఛాన్స్ ఇచ్చినప్పుడు చండాలంగా చేశాడు. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్తా ఉంది ఎపిసోడ్లో. టాస్క్ వచ్చినప్పుడు చెప్తా ఇదంతా. ఫస్ట్ మధ్యాహ్నం దాకా లైవ్ చేశాను, ఒకవేళ ఈవినింగ్ దాకా లైవ్ చేశాను. ఒకవేళ చూడకపోతే దీని ముందు వీడియో చూడండి. అండ్ ఆ వీడియో తర్వాత నుంచి కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నారు సంజన గారిని, బిగ్ బాస్ హౌస్. ఎలా ఉన్నారు ఏంటి అంటే, అంతా ఓకే బిగ్ బాస్, నా వంతు నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటున్నాను, ఫేక్గా ఏమి ఉండట్లేదు, ఇది కూడా ఈ ఎంటర్టైన్మెంట్ కానీ చేశాను, ఈ ఎగ్ టాస్క్ అనేది అని చెప్పేసి అంటే సంజన గారు. అండ్ బిగ్ బాస్ టీం కూడా మాకు చాలా మీ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చింది, అందుకని మీకు ఒక పవర్ ఇస్తున్నాను. కెప్టెన్సీ టాస్క్ అనమాట. ఇందులో ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ 5 మెంబర్స్ టాస్క్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారన్నమాట బిగ్ బాస్ వాళ్ళు. అయితే ఆ 5 మెంబర్స్ ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుందంటే, ఫస్ట్ హరీష్ గారిని, డీమాన్ పవన్, శ్రేష్ఠి వర్మ, నెక్స్ట్ సంజన గారు అండ్ ఇమాన్యువల్ అనమాట. ఈ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంది ఆవిడ. ఈ 5 మెంబర్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే, ఆవిడ స్ట్రాటజీలో ఆవిడకుంటే. ఎందుకంటే శ్రేష్ఠి వర్మ, ఇమాన్యువల్ కంటే కొంచెం తక్కువ ఆడతారేమో అని చెప్పేసి, ఇమాన్యువల్ బాగా ఆడతాడు, కాకపోతే శ్రేష్ఠి వర్మ కానీ తక్కువ ఆడతారేమో అని చెప్పేసి తీసుకుంది. అండ్ అవతల నుంచి ఖచ్చితంగా కామనర్స్ని ఇద్దరిని తీసుకోవాలి. సో అందుకని చెప్పేసి హరీష్ గారు, డీమన్ పవన్, ఎందుకు వాళ్ళు ఒకవేళ క్యాప్టెన్సీ టాస్క్లు గెలిస్తే వాళ్ళకి ఈవిడికి ఫేవర్గా ఉంటారేమో అని చెప్పేసి అలా తీసుకుందంట. తర్వాత చెప్పుకుంటూ వచ్చింది. సో ఆవిడ బయటకు వచ్చేసి టీం మెంబర్స్ అందరు చెప్తాం అనుకుని ఉందన్నమాట. ఇక్కడ కూడా చెప్తా, మనీష్ది ఇక్కడ కూడా వచ్చారనమాట. సంజన గారు బయటకు వచ్చేసారు. సో టీమ్మేట్స్ అడిగారు ఏంటి అని. అప్పుడు కొంతమంది తింటున్న తర్వాత చెప్పింది అనమాట, తిన్నాక చెప్తాను అని చెప్పేసి. సో అందరూ తినేశారు, కూర్చోబెట్టి చెప్పింది, ఇలా నేను 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా, నాకు ఇలా కన్ఫెషన్ రూమ్లో చెప్పారు, టాస్క్ ఉంది, సో దానికి 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టారు హౌస్లో, సోఫా మీద కూర్చోబెట్టేసిన తర్వాత ఫస్ట్ హరీష్ గారిని, నెక్స్ట్ డేమాన్ పవర్ని, నెక్స్ట్ ఇమాన్యువల్ని, సృష్టిని అండ్ తను 5 మెంబర్స్, సంజన గారు. సో నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనగానే వచ్చేసింది, ఒక్కొక్కటి పౌరుషం వచ్చేసింది. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇదే పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటే సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకు చేసుకుంటారు? మీరే చేశారు తప్పు. ఆవిడ చేయలేదు, ఆవిడ కంటెంట్ ఇచ్చారు, ఆవిడ బిగ్ బాస్ హౌస్లో ఎలా చేయాలో అలాగే చేశారు, తప్పేం చేయలేదు. మీరు దొంగతనం చేయొద్దు అని చెప్పలేదా బిగ్ బాస్? ఎక్కడ చేయొచ్చు. అలా చేయకోకుండా ఆ స్ట్రాటజీలు లేవు. అంత బుర్రన్న మనీష్ గారు ఇవన్నీ చేయొచ్చు కదా. మరి అటు ఏదో చేయొచ్చు కదా. ఇటు వరకు బిగ్ బాస్లో అన్నీ చూసే ఉంటారు కదా, ఎలా చేస్తారో. అది లేదు, చెప్తా. అయితే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? శ్రీజ లెగిసేసి అసలు మేమెందుకు కాదు అంటే, నాకు నచ్చారు, నాకు ఏదన్నా ఫేవర్ చేస్తారు అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నానని చెప్పేసి ఆవిడంటే, ఏంటి మీకు ఫేవర్ చేస్తారని సెలెక్ట్ చేసుకుంది కెప్టెన్స్, ఇక్కడ అర్హులు కాదనా అంటే, వాళ్ళు అర్హులే, వాళ్ళ అర్హుల్లో కూడా నాకు ఫేవర్ చేస్తారని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి నీట్గా సంజన గారు చెప్పారు. అందరూ ఇంతే, అందరూ వచ్చి మీద పడిపోతున్నారు అనమాట. ఏంటి మీరు అర్హులా, వీళ్ళు అర్హులా? వాళ్ళు అర్హులు కదా, టాస్క్లు ఆడారుగా బాగానే ఈరోజు, వాళ్ళు ఎందుకని అర్హులు కాదు?
టీంలో ఉన్న అందరూ అర్హులే, అందుకనే కదా 15 మందిని లోపల పెట్టింది. సరే ఇది అయిపోయింది, ఇక టాస్క్ కోసం రెడీ అన్నారు. ఇక మధ్యలో ఇలా గొడవ, ఇది అటు ఇటు తన్నుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఓకే, కొంతమంది ఆడుకుంటున్నారు, ఇదంతా జరుగుతుంది అనమాట. ఒకటి నేను చెప్తా ఫ్రాంక్గా, కామనర్స్ టీంకి ఏమో లోపల లోపల గొడవలు జరుగుతున్నాయి, చండాలంగా అవుతున్నాయి, కానీ కలిసి ఉన్నట్టు ఏదైనా జరిగితే యూనిటీగా వస్తున్నారు. నెక్స్ట్ అది రైట్ ఆర్ రాంగ్ వచ్చేస్తున్నారు కలిసి. నెక్స్ట్ ఇటు ఈ టెనెన్స్లోనేమో గొడవలు అంతేం జరగట్లా, కానీ ఒక్కొక్కరు బయటపడట్లా, లోపలే ఉంటాయి అన్ని, ఇంకా బయటపడట్లా. సర్లే చూద్దాం, ముందు ముందు బయటపడతారు. ఈ కొంచెం అన్నా బయటపడింది ఎందుకు, ఎందువల్ల, ఎవరి వల్ల అంటే సంజన గారి వల్లే. సంజన గారి వల్ల మాత్రమే బయటపడింది ఇదంతా. ఈ కొంచెం అయినా, లేదా సుత్తు ఉంటుంది, సుత్తి ఈ 4 రోజులు సుత్తు ఉండేది. ఫస్ట్ రోజు బ్రష్లు పోయినాయి అని చెప్పేసి షాంపూలు కింద పెట్టేశారని చెప్పేసి సంజన గారిదే. సెకండ్ డే నెక్స్ట్ ఈ గుడ్డు పోయిందని చెప్పేసి సంజన గారిది. నెక్స్ట్ థర్డ్ డే కూడా ఇందాక కాఫీది మధ్యాహ్నం లైవ్లో చేశాను చూడండి, కాఫీ దగ్గర కూడా ఆవిడ గివ్ అప్ ఏమో, నాకు టీ కావాల్సిందే టీ కావాల్సిందని చెప్పి చివరిదాకా ఉన్నారు. అది గేమ్ అంటే అది. ఇలా సాయంత్రం దాకా ఇలాగే జరిగింది, టాస్క్ అయ్యేదాకా వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఇలాగే జరిగింది. మనం టాస్క్ గురించి మాట్లాడదాం. ముందు మీకు ఒకటి చెప్తా. ఇమాన్యువల్తో మనీష్ అన్నాడు ఏమని అన్నాడు, నేను ప్రాంక్ అని అనుకుంటున్నా. శ్రీజ కూడా అంది, మీరు డైరెక్ట్గా వచ్చేసి నేను ప్రాంక్ అని అనుకుంటున్నా. ఓకే, శ్రీజని పక్కన పెట్టేసేయండి, ఆవిడ ఆల్రెడీ చెప్తుంది ఇది ప్రాంక్ కాదు అని చెప్పేసి. శ్రీజ వెళ్ళి నేను ప్రాంక్ అనుకుంటున్నా అని చెప్పేసి అనుకుందనమాట. అంటే ఈవిడికి కెప్టెన్సీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఇవ్వకూడదా అంటే వీళ్ళందరూ అదే అనుకుంటున్నారేమో, అంటే వీళ్ళు అనుకున్న అదే స్ట్రాటజీ అనుకుంటున్నారేమో వీళ్ళు. సరే అది పక్కన పెట్టేసండి. అండ్ సంజన గారు కూడా కొన్నిటిలో ఓవర్ చేశారు, అది కూడా చెప్తాను. ఓవర్ చేశారు అది కూడా చెప్తాను. అండ్ ఇటు వచ్చేసేయండి. అయితే మనీష్ చెప్పారంట ఇది ప్రాంక్, నా స్ట్రాటజీ నా మైండ్తో చెప్తున్నాను నేను, ప్రాంక్ ఇది ఖచ్చితంగా అని చెప్పేసి ఇమాన్యువల్తో అన్నాడంట. ఇమాన్యువల్ కూడా అన్నాడు ఆయన మైండ్ లేదు, బొక్కలేదు, అసలు బిగ్ బాస్ టీం ఎందుకు తీసుకున్నారో తెలియదు, స్ట్రాటజీ కాదు ఇదంతా, ఏదో నువ్వు ఓవర్ థింక్ చేసి చెప్పేస్తున్నాడు అంతే అని చెప్పేసి ఇమాన్యువల్ కూడా అన్నాడు. అదే కరెక్ట్. అసలు ఆ రోజు శ్రీముఖి ఎందుకు వచ్చి అంత ఇంట్రెస్ట్ ఏంటో నాకైతే అర్థం కావట్లా ఈయన మీద. అయితే ఈరోజు వరస్ట్ అంటే వరస్ట్ అనిపించాడు. రోజు చూస్తున్నా నేను ఇంక ఇంప్రూవ్ చేసుకుంటాడేమో అనుకుంటున్నా, కానీ వరస్ట్ అండి, వరస్ట్ బిహేవియర్ చెప్తా. అయితే సాయంత్రం దాకా వెయిట్ చేశారు. సాయంత్రం అందరినీ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది అనమాట. సో హౌస్లోకి రమ్మన్నారు అందరూ. ఇప్పుడు టాస్క్ ఏంటంటే స్టోర్ రూమ్ నుంచి కొన్ని తెప్పించారు, లైక్ డిస్లైక్, అంటే లైక్ బోర్డ్స్, డిస్లైక్ థమ్స్అప్ లేదా ఇలా ఉంటుంది కదా, ఆ బోర్డ్స్ తెప్పించారు. అండ్ ఇవి కూడా తెప్పించారు కొన్ని, నెంబర్ 1 2 3 అలా ఎన్వలాప్స్ ఉంటాయి. ఆ ఎన్వలాప్స్లో 1 2 3 4 5 6 7 8 9 10 అలా 10 ఉంటాయి అనమాట. సో ఒక నిమిషం. అయితే గేమ్ ఏంటంటే ఫస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు కదా కంటెండర్స్. ఎవరెవరు? సంజన గారు, హరీష్ గారు, డీమన్ పవన్, సృష్టి వర్మ, ఇమాన్యువల్. వీళ్ళ 5 మెంబర్స్ దీంట్లో కూర్చుంటారు సోఫాలో. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వెనకాల నుంచి ఉంటారనమాట. సో ఫస్ట్ కంటెండర్స్ వచ్చేసి వాళ్ళ ముందు లైక్, థమ్స్అప్, నాన్ థమ్స్అప్ ఉండేవి, లైక్ డిస్లైక్ ఉంటుంది. సో అవి తీసుకోవాలి, 2 తీసుకోవాలి, లైక్ తీసుకోవాలి, డిస్లైక్ తీసుకోవాలి. అండ్ వెనకాల ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఆ ఎన్వలాప్స్ ఉంటాయని చెప్పా కదా, ఎన్వలాప్స్ తీసుకోవాలి. ఆ ఎన్వలాప్స్లో 1 2 3 4 5 6 7 8 9 10 ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ సుమన్ గారికి వచ్చింది, అంటే అందరినీ ఓపెన్ చేయమంటారు అనమాట, ఇలా తిప్పమంటారు. అయితే ఇక్కడ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ సుమన్ గారికి వచ్చింది 1, నెక్స్ట్ 2 భరణి గారికి వచ్చింది, 3 తనూజ గారికి, 4 రాము గారికి, 5 శ్రీజ గారికి, 6 ప్రియా గారికి, 7 కళ్యాణ్ గారికి, 8 ఫ్లోరా షైనీ గారికి, 9 రీతు గారికి, 10 మనీష్ గారికి వచ్చింది. సో ఇక్కడ గేమ్ ఏంటంటే ఫస్ట్ పిలుస్తారు ఒకరిని. ఇక్కడ 5 మెంబర్స్ కంటెండర్స్ ఉన్నారు కదా, అంటే వాళ్ళు తన టీమ్మేట్గా ఆర్ తనకు సపోర్టివ్గా ఇది సపోర్ట్ టాస్క్ అనమాట. తను సపోర్టివ్గా తీసుకుందాం అనుకుంటున్నారా వద్దా, అంటే లైక్ డిస్లైక్గా అలా చెప్పాలన్నమాట. ఫస్ట్ సుమన్ గారిని పిలిచారు. అక్కడ సంజన గారు నేను తీసుకుంటాను, బట్ నాకు సపోర్టివ్గా తీసుకుంటాను అని చెప్పేసి తీసుకుంటారంటే అలా కాదు, ఒకళ్ళనే తీసుకోవాలి అంటే మల్టిపుల్ ఉంటాయా అని చెప్పేసి అడిగింది అనమాట. అలా కాదు, ఒకళ్ళనే తీసుకోవాలి అని చెప్పేసి చెప్తే నెక్స్ట్ సంజన గారు కూడా సుమన్ గారిని తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ భరణి గారు వచ్చారు. భరణి గారు వస్తే ముగ్గురు గ్రీనే చూపించారు. అప్పుడు వీళ్ళ ఇష్టం, గ్రీన్ చూపిస్తే కంటెస్టెంట్ ఇష్టం, భరణి గారు ఇష్టం అనమాట. భరణి గారు మీకు 1 కంటే ఎక్కువ ఓట్స్ వచ్చినాయి కాబట్టి, ఎక్కువ లైక్స్ వచ్చినాయి కాబట్టి మీ ఇష్టం, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్తే
ఇమాన్యువల్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి తనూజ గారు అనమాట. అందరూ డిస్లైక్ ఇచ్చేసారు. సో తనూజ అవుట్ అనమాట, అయిపోయింది. నెక్స్ట్ రాము వచ్చాడు. రాము వస్తే అందరూ ఎస్ ఇచ్చారు, డిమాన్ పవన్ నో ఇచ్చాడు. ఇప్పుడు ఇమాన్యువల్ పక్కకి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఇమాన్యువల్ భరణి ఒక టీం అయిపోయారు కదా. నెక్స్ట్ సంజన, సృష్టి, హరీష్, డెమాన్ పవన్ ఉన్నారు. సో డెమాన్ పవన్ నో ఇచ్చాడు అండ్ మిగతా ముగ్గురు ఎస్ ఇచ్చారనమాట. సో ఒకటి కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి అవకాశం రాము రాథోడ్కే ఉంటుంది అండ్ సృష్టి గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఫిఫ్త్ శ్రీజ వచ్చింది. శ్రీజ వచ్చినప్పుడు ఫస్ట్ ఇద్దరు డెమాన్ పవన్ అండ్ హరీష్ గారు లైక్ ఇచ్చారు. ఫస్ట్ సంజన గారు డిస్లైక్ ఇచ్చారు. తర్వాత నువ్వు ఫెయిర్ ఆడవేమో మీ వాళ్ళకి వేస్తామేమో అని చెప్తే శ్రీజ గారు నేను ఫెయిరే ఆడతానని చెప్తే తర్వాత లాస్ట్లో ఇలా తిప్పేశారు. సంజన గారు కూడా లైక్ చేశారనమాట. అంటే ముగ్గురు లైక్. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి లైక్స్ శ్రీజ ఇష్టం అనమాట. శ్రీజ సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. ఎందుకంటే నేను వాళ్ళిద్దరు ఆట చూశాను, కానీ నేను సంజన గారు ఆట కూడా దగ్గర నుంచి చూద్దాం అనుకుంటున్నాను. దగ్గర నుంచి లేదు, ఏం లేదు, ఇదంతా తెలియదాటలండి. ఇది స్ట్రాటజీస్ అంటే. ఎందుకంటే ఒకవేళ శ్రీజ గారు గెలిస్తే ఆ టీం ఒకవేళ అట్టు తీసుకుంటే టీం వైజ్గా ఆడారని చెప్పి వీళ్ళు అంటారు. లేదా ఇటే తీసుకున్నాం అనుకో టూ ప్రాఫిట్స్ ఉంటాయి. ఒకటి ఓడిపోయినా మన కోసం ఆడింది అంటారు, గెలిచినా మన కోసం ఆడి కూడా గెలిపించింది వేరే టీంలో ఉండి కూడా అని చెప్పుకుంటారు. అండ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట దీనికి. కెప్టెన్ ఒకవేళ గెలిస్తే అర్థమైందా? ఆవిడేం చెప్తుంది శ్రీజ, నేను తన ఆట చూడాలనుకుంటున్నాను, అది నా బెనిఫిట్ అని చెప్తుంది. రాంగ్ స్ట్రాటజీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రియా గారు రాగానే హరీష్ గారు డిస్లైక్ ఇచ్చారు, పవన్ లైక్ ఇచ్చాడు, అయిపోయింది. పవన్ ప్రియా అనమాట. నెక్స్ట్ హరీష్ గారు నెక్స్ట్ సెవెంత్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. సో హరీష్ గారు లైక్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ హరీష్ ఒక టీం అనమాట. మిగతా వాళ్ళందరూ అవుట్ పక్కన ఉంటారు, వీళ్ళు మాత్రమే టాస్క్ ఆడతారు. సో ఇక సాగింది. ఈ కంటెండర్స్ అందరు కన్ఫర్మ్ అయిపోయినాక సాయంత్రం 11:00కో 10:00కో గేమ్ స్టార్ట్ అయింది. అప్పుడు దాకా గేమ్ స్టార్ట్ అవ్వాలి. అయితే గేమ్ అనమాట, గేమ్ జరిగింది. గేమ్ జరిగితే గేమ్ రూల్స్ చెప్తాను చూడండి. ఇలా స్లైడర్ లాగా ఒకటి ఉంటుంది, వీటికి పోల్స్ ఉంటాయి అనమాట. ఇలా ఇప్పుడు ఆర్మీలో ఇలా పట్టుకుంటారు కదా, ఇలా పట్టుకుని ఇలా 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 ఎక్కుతారు, పోల్స్ ఉంటాయి వాటికి కొంచెం కొంచెం. అలా దాన్ని ఏం చేయాలంటే మొత్తం ఉంటాయి ఆ బోర్డు. ఇది బోర్డు అనుకోండి, ఈ బోర్డు అంతా పోల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పోలు, ఇక్కడ ఒక పోలు, ఇక్కడ ఒక పోలు. కానీ మనం ఏం చేయాలంటే ఇలా పట్టుకుని ఇలా పోల్తో నుంచోవాలి. ఇప్పుడు కంటెండర్స్ ఉన్నారు, ఎవరు నుంచోవాలి? వెనకాల ఎవరైతే నుంచున్నారో అంటే శ్రీజ, ప్రియా, పవన్ కళ్యాణ్, రాము రాథోడు, వీళ్ళు నుంచోవాలి. వీళ్ళు నుంచుంటే కంటెండర్స్ వస్తారు కదా. ఇక్కడ సంచాలక్ మన మర్యాద మనీష్ గారు రెడ్, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా ఒక బోర్డు ఉంటుంది అనమాట. రెడ్ వస్తే సరిగ్గానండి, మర్యాద మనీష్ గారు రెడ్ సిగ్నల్ వస్తే ఒకరిని పిలవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ సృష్టిని పిలిచాడు అండ్ సృష్టి ఆగాలి. మళ్ళీ దాంట్లో గ్రీన్ సిగ్నల్ వస్తే ఇలా పట్టుకుని ఉంటారు కదా అందరూ. ఇప్పుడు సృష్టి టీం ఎవరు? రాము రాథోడ్ కదా. రాము రాథోడ్ కాకుండా మిగతా తీసేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే మిగతా పోల్స్ తీసేస్తే చెయ్యి తీసేయచ్చు ఇలా, అప్పుడు ఇంకో పోల్ని పట్టుకోవాలి వెళ్ళి, లేదా కాళ్ళు తీసేయచ్చు, ఇంకో పోల్ మీద ఇలా కాలు వేయాలన్నమాట నీట్గా పట్టుకొని. అక్కడ రూల్స్ ఏంటంటే కింద పడితే అవుట్ అనమాట వాళ్ళు. అండ్ వెనకాల టచ్ కూడా చేయకూడదు. అంటే ఇక్కడ ఇది ఉంటుంది రూఫ్ లాంటిది, దాన్ని టచ్ కూడా చేయకూడదు. మొత్తం రూల్స్ చెప్తున్నా. అండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకే వాళ్ళు వెళ్ళి తీయాలన్నమాట. అర్థమైందా? ఇది రూల్స్. సో ఫస్ట్ ఇది రూల్స్. అండ్ కంటెండర్స్ని మెచ్చుకోవాల్సి. వీళ్ళు ఫేక్ ఆడు, నువ్వు వెళ్ళి తోసేయి అంటున్నా, మేము జెన్యున్గానే ఆడతాము, మేము అలా చెయ్యము, అవుట్ అయితే చివరికి అవుట్ అవుతాము అని చెప్పేసి నీట్గా ఆడారు. అక్కడి నుంచి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ అప్, నిజంగా హ్యాండ్స్ అప్. ఎందుకంటే మధ్యలో ఇమాన్యువల్ గారు గొడవ అండ్ హరీష్ గారు మర్యాద మనీష్ గారి గొడవ దాదాపు ఒక అరగంట సేపు జరిగింది. అరగంట సేపా? అండ్ బిగ్ బాస్ ఇంకా గ్రీన్ లైట్ ఇస్తే రెడ్ లైట్ ఇవ్వడు అప్పుడా, అండ్ రెడ్ లైట్ ఇస్తే గ్రీన్ లైట్ ఇవ్వడు త్వరగా అప్పుడా. టోటల్గా గంట, 2 గంటలు, 3 గంటలు అవ్వచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే నేను చూసేసరికి 3 గంటలు అయింది. ఇంకా నుంచుంటానే ఉండొచ్చు, 3 గంటలు అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. ఇలా పట్టుకుని ఇలా ఉంటే మనకి బ్లడ్ సర్క్యులేట్ అవ్వదు, అయిపోయింది కొన్నిసార్లు. అండ్ ఒక్కొక్క రాడ్ని ఇద్దరిద్దరు పట్టుకుంటున్నారు ఇలా ఒకవేళ తీసేస్తే.
చాలా కష్టం, కానీ అందరూ బాగా ఆడారు. పవన్ కళ్యాణ్ కానీ ఫస్ట్ ఒక చెత్త డెసిషన్ వల్ల ఇమాన్యువల్ ఓడిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు. అంటే భరణి గారు కిందకు వచ్చేసారు, లేదా భరణి గారు కూడా పట్టుకునే ఎంతవరకు పట్టుకునే వాళ్ళు అంతవరకు పట్టుకునేవాళ్ళు. అండ్ శ్రీజ కొంచెం ఈజీ, పైన ఇలా నుంచుంది, శ్రీజని ఎవ్వరూ కదపలా. సో శ్రీజకి ఈజీ కొంచెం. మిగతా ప్రియా గారు అయినా లాస్ట్లో తీసేస్తుంటే మంచిగా అటు ఇటు కదిలి, ఎందుకంటే కొంచెం ప్రియా గారు కొంచెం బాడీ ఎక్కువ ఉంటుంది, అయినా సరే చాలా బాగా ఆడారు. వేరే దాని మీద ఒక్కటి ఇలా నుంచున్నారనమాట. నెక్స్ట్ రాము రాతడు సూపర్. ఎందుకంటే లాస్ట్లో కాళ్ళకు కూడా ఏమి లేవు, ఇలా పట్టుకున్నాడు, కాళ్ళు కింద జస్ట్ ఏలాడుతుంది అంతే. టచ్ అయితే అవుట్గా పట్టుకున్నాడు 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 చివరిలో వదిలేశాడు. నా దృష్టిలో బాగా ఎఫర్ట్స్ పెట్టింది ఎవరంటే ఫస్ట్ రాము రాతడు, నెక్స్ట్ ప్రియా గారు, థర్డ్ పవన్ కళ్యాణ్, ఫోర్త్ శ్రీజ, ఎందుకంటే శ్రీజ పైన కొంచెం ఈజీగానే ఉంది, ఫిఫ్త్ భరణి గారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనీష్ పిలవాలన్నమాట. స్టార్ట్ అయిపోయింది. మనీష్ ఫస్ట్ పవన్ని రమ్మన్నాడు, రెడ్ సిగ్నల్ అయ్యింది, పవన్ని రమ్మన్నాడు. సో ఇక్కడ రూల్ ఏంటి, గ్రీన్ సిగ్నల్ పడితేనే వెళ్ళి లాగాలన్నమాట. పవన్ వెళ్ళాడు, వెనకాల నుంచి మనీష్ చెప్తున్నాడు గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ అని. అప్పుడు గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే లాగాడు. ఓకే, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే లాగాడు, కానీ మనీష్ చెప్పాడు అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు ఎల్లు ఎల్లు అని చెప్పేసి. అయితే అయిపోయింది. నెక్స్ట్ పవన్ రాముది లాగేశాడు ఒకటి. శ్రేష్ఠి శ్రేష్ఠి వెళ్ళి శ్రేష్ఠి వెళ్ళిపోతుంటే రెడ్ సిగ్నల్ పడింది, శ్రేష్ఠి అన్నాడు. శ్రేష్ఠి వెళ్ళిపోతుంటే ఆగు శ్రేష్ఠి, ఇలా ఆగు శ్రేష్ఠి అని చెప్పేసి గ్రీన్ పడినాక పంపించాడు. గ్రీన్ పడినాక శ్రేష్ఠి గారు ప్రియా గారిని లాగేశారు. వీళ్ళు బాగానే కంటెండర్స్ బాగానే ఆడారు. అండ్ ఎవరైతే దాంట్లో అక్కడ నుంచున్నారో వాళ్ళు సూపర్ ఆడారు, గేమ్ స్పిరిట్ చూపించారు. కానీ వీళ్ళు టీమ్ గేమే ఆడుతున్నారు, వాళ్ళు టీమ్ గేమే ఆడుతున్నారు. ఇప్పుడు పవన్ కామనర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ లాగడానికే చూస్తున్నారు. సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్దే లాగేశారు. ఏం లేదు, ఇద్దరు టీమ్ గేమే. కాకపోతే కొంచెం జెన్యూనిటీ చూపించారు అనమాట అక్కడ నుంచున్న వాళ్ళు. ఒకళ్ళు కొట్టేసుకోకుండా తోసేసుకోకుండా ఒకరికొకరు ఛాన్స్ ఇచ్చుకున్నారు. చివరి దాకా ఎవరు గెలిస్తే వాళ్ళేలే అని చెప్పేసి, నువ్వు పట్టుకోరా, నువ్వు పట్టుకో, శ్రీజ ఏమో మీ ఇద్దరు పట్టుకోండిరా అని చెప్పేసి ప్రియాని వీళ్ళని అంటుంది. అండ్ ప్రియా ఏమో నువ్వు పట్టుకో అని చెప్పేసి రాము రాతోడిని అంటుంది. అండ్ శ్రీజ పైనుంచి ప్లేస్ ఇస్తుంది, రాముకి ప్రియా ప్లేస్ ఇస్తుంది. అండ్ రాము ప్రియాకు కూడా కొంచెం ఇలా పట్టుకో అని చెప్పేసి ఇస్తున్నాడు. ముగ్గురు బాగా హెల్ప్ చేసుకున్నారు. అండ్ కళ్యాణ్ ఏమో కొంచెం ఆగతాయిగా ఆడినట్టు అనిపించింది ఫస్ట్లో అయితే నాకు. అండ్ ఇలాగే నెక్స్ట్ ఇమాన్యువల్ అనమాట. ఇమాన్యువల్ వెళ్ళేటప్పుడు రెడ్ పడింది, ఇమాన్యువల్ అన్నాడు. ఇమాన్యువల్ ఇలా వెళ్ళాడు, నార్మల్గానే వెళ్ళాడు, పరిగెత్తల, నార్మల్గానే వెళ్ళాడు. వెళ్ళి అది తీసేశాడు, వచ్చేస్తుంటే ఇంకా గ్రీన్ పడలా. ఇమాన్యువల్ అవుట్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పవన్ వెళ్ళేటప్పుడు శ్రేష్ఠి వెళ్ళేటప్పుడు రెడ్ పడింది, నువ్వు ఆగు గ్రీన్ పడేదాకా ఆగు అని చెప్పి ఆపింది ఎవరు, మర్యాద మనీష్. నెక్స్ట్ ఇమాన్యువల్కి ఏం చెప్పలా. తర్వాత ఇమాన్యువల్ ఎలిమినేటెడ్. నా రూల్స్ ప్రకారం ఇమాన్యువల్ ఎలిమినేటెడ్. అదేం ఫేర్ గేమ్, అందులో ఫేర్ ఎక్కడుంది, స్ట్రాటజీ ఎక్కడుంది? తర్వాత లాస్ట్లో దిస్ ఈజ్ మై గేమ్ అన్నాడు, బొక్క గేమ్, అందులో స్ట్రాటజీ ఎక్కడుంది? చివరికి ఎవడో కూడా పోతాడు కదా. ఈయనేమని అనుకుంటాడు, ఒక కామనర్ ఒక సెలబ్రిటీ ఉన్న వాళ్ళని ఉంచుదామని అనుకుని ఉంటాడు అంతే. అందుకని ఈయన ఆపేశాడు ఇమాన్యువల్ని. అందుకని దిస్ ఈజ్ మై గేమ్ అన్నాడు లాస్ట్లో ఒక డైలాగ్ కోసం. అంతేగాని ఫెయిర్గా ఆడదాం అనేది లేదు. ఎందుకంటే జనాలు చూస్తున్నారు కదా ఇక్కడ. బిగ్ బాస్లో నీ స్ట్రాటజీస్ ఏం పెట్టావు, నువ్వేం చేసావు అన్నది ముఖ్యం కాదు. జనాలకి బయటికి ఎలా కనపడుతుంది, నువ్వు నిజంగా అక్కడ నీ ఓన్గా ఉంటున్నావా అనేది కావాలి. అయితే ఇమాన్యువల్ మరి ముందు వాళ్ళిద్దరికి చెప్పావు, నాకెందుకు చెప్పలేదంటే, నేను మీ టీమ్మేట్కి చెప్పాను, మీ టీమ్మేట్ శ్రేష్ఠి చెప్పింది అడుకో, పవన్ చెప్పింది అడుగుతావు. ఏంటి స్వామి ఏం అడుగుతున్నాడు? వాళ్ళిద్దరికి చెప్పావు, నాకెందుకు చెప్పలేదని అడుగుతున్నాడు. దీనికే గొడవ. అది ఫెయిరే. ఇమాన్యువల్ పాయింట్లో కరెక్టే. కానీ ఈయన చేసిన ఓవర్ అలా ఇలా కాదు, మీరు ఇది అది అని చెప్పేసి ఎంత గొడవ పడ్డాడు. ఇమాన్యువల్ ఏమో ఒకటే, ఇది రైట్ కాదన్నా, ఇది రాంగ్, నువ్వు వాళ్ళిద్దరికి చెప్పావు, నాకెందుకు చెప్పలేదు, నేను ఒకవేళ మా వాళ్ళు దిగిపోయినా, ఒకవేళ పడిపోయినా నేను ఒప్పుకుంటాను, కానీ నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు,
ఇప్పుడు వాళ్ళ దృష్టి గేమ్ మీద ఉంటుంది, నా దృష్టి గేమ్ మీద ఉంటుంది. వాళ్ళని ఆపిన నువ్వు నన్ను ఎందుకు ఆపట్లేదు? రైటే కదా. వాళ్ళని ఆపిన మనిషి ఎందుకు ఆడట్లేదు? సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తాడా? బయట జనాలు కూడా చూస్తారు కదా. ఇమానుయల్ గొంతు చించేలాగా అరగంట పైన అడుస్తానే ఉన్నాడు. మనీషామో లేదు మధ్యలో. బిగ్ బాస్ ఏంటి ఎలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? అసలు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ లో నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పంపించేయండి అంట. అసలు మాది యాజ్ ఎ రివ్యూవర్ గా బయట కొంతమంది జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంతే. ఈయన ఎందుకు తీసుకొచ్చారు? ఆ శ్రీముఖి లాస్ట్ లో ఎందుకు వచ్చి ఈయన ఏదో పెద్ద ఊహించేసుకున్నారు. అక్కడ ఏమి లేదు, డొల్లే. ఈయన ఎందుకు తీసుకొచ్చారు? ఈయన బదులు ఇంకో వైల్డ్ కూడా అక్కర్లా, నాగప్రశాంత్ లాంటి దివి నిగత తీసుకొచ్చిన సరిపోయేది. వాళ్ళు ఇంకా నీట్గా ఆడారు. నాగప్రశాంత్ బాగా ఆడాడు, నాగప్రశాంత్ తీసుకురావాల్సింది. నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సంజన గారు పవన్ తీసేశారు, కళ్యాణ్ తీసేశారు. నెక్స్ట్ హరీష్ గారు రాము తీసేశారు వెళ్ళి. సో ఇలా రెడ్ గ్రీన్ పడతా ఉంటుంది. ఆ తర్వాత నుంచి రెడ్ గ్రీన్ ఫాలో అయ్యారు. సంజన గారు కళ్యాణ్ తీసేశారు. మళ్ళీ శ్రేష్ఠి మళ్ళీ వెళ్ళి కళ్యాణ్దే తీసేసింది. గ్రీన్ పడింది అనమాట. గ్రీన్ పడే ఉంది ఇక్కడ కూడా అంతే. 5 minutes 10 minutes 15 minutes దాకా పడే ఉంది గ్రీన్. అలా అలాగే నుంచుని ఉంటారు పాపం. అప్పుడు బిగ్ బాస్ అన్నాడు, ఇక నుంచి 2 rods తీయొచ్చు. ఇక్కడ నుంచి 2 rods తీయొచ్చు అంటే పవన్ హరీది లాగేశాడు, 2 ఇలా లాగేశాడు. నెక్స్ట్ హరీష్ ఇవన్నీ మర్యాద మనీష్ గారు చెప్తారనమాట. ఎవరెవరు వెళ్ళాలో, హరీష్ గారు వెళ్ళాలా, సంజన గారు వెళ్ళాలా. ఇది హరీష్ గారు అంటే హరీష్ వెళ్ళి రాము రాథోడ్ది 2 చేతులు తీసేసాడు అన్నమాట. ఇక్కడ ఇలా పట్టుకుని ఉంటాడు కదా, ఇలా తీసేశాడు. ఇంకో దాన్ని పట్టుకున్నాడు. రాము రాథోడ్ సూపర్ అబ్బా, చాలా చాలా కష్టపడ్డాడు ఈ టాస్క్లో. నెక్స్ట్ సంజన పవన్ 2 కాళ్ళు తీసేసింది. సృష్టి ప్రియా తీసేసింది. నెక్స్ట్ హరీష్ రాము రాథోడ్ తీసేశారు. అది ఎలా తీసేశారు చెప్పకుండా పటక్మని లాగారు. అది గేమ్, ఇక ఆయన గేమ్ అనుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరు అలా అడిగి లాగారు. ఎందుకంటే అందరూ నీట్గా ఆడారు, ఒక్క సంచాలక్ తప్ప, అంతే. నెక్స్ట్ సంజన పవన్ లెగ్ తీసేసింది. సంజన గారు ఇలా చెయ్యి ఒకటి లెగ్ ఒకటి తీశారు. ఈలోపు పవన్ లెఫ్ట్ హ్యాండ్ మీరు చూసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ ఇలా రూప్ మీద పెట్టేస్తాడు వెనకాల. కానీ వీళ్ళే సంచాలక్ నేను చూశాను అన్నాడయ్యా, నువ్వు రైట్ వెళ్ళిపో, ఇక్కడ పెట్టావు, టచ్ చేసావు అంటాడు. అది రాంగే. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సరిగ్గా చూడండి, నేను కరెక్ట్గా చూశాను, రూఫ్ మీద పెడతాడు ఇలా. పవన్ అయితే అవుట్ అప్పుడు. నెక్స్ట్ డీమోన్ పవన్ పిలుస్తాడు, రాము రాథోడ్ లాగుతాడు. సృష్టి గారిని పిలుస్తారు, ప్రియాద లాగేస్తారు. అండ్ అప్పుడు వెనకాల నుంచి సంజన, వీళ్ళిద్దరే ఉంటారు. ఇంకా ప్రియా, రాము రాథోడ్, పైన శ్రీజ. ఇదిగోండి ఇక్కడ శ్రీజ ఉంటుంది. ఇక్కడో రాడ్డు, ఆ 2 రాడ్ల మీద కాలు పెట్టి శ్రీజ ఉంటుంది. ఇక్కడేమో రాము రాథోడ్ ఈ రాడ్డు పట్టుకుని, ఇక్కడ కింద ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ మీద 2 కాళ్ళు పెట్టుకుని ఉంటాడు. ఇక్కడ ప్రియా ఉంది, ఈ రాడ్డే పట్టుకుని ఉంటుంది. అటు సైడ్ ఒక రాడ్ ఉంటుంది, అదే పట్టుకుని ఉంటుంది. చాలా బాగా ఆడారు. నెక్స్ట్ సృష్టి వచ్చేసి ప్రియాది తీసేస్తుంది కింద కాళ్ళది. అప్పుడు ప్రియా ఇలా పెట్టుకుని ఇలా తిరిగింది. సో స్ట్రైట్గానే ఉండాలి, ఫేస్ అనేది స్ట్రైట్గానే ఉండాలి. ఇలా తిరిగినా ఇటు తిరిగినా అటు తిరిగినా అవుట్. సో ప్రియా గారు అవుట్. నెక్స్ట్ సంజన గారు వెళ్ళారనమాట. సంజన గారు వెళ్ళి ఇంతేక రాముది ఒకదాని మీద 2 చేతుల మీద ఉంది. ఇక చివరి ఏమి లేవు. కింద 2 కాళ్ళు లాగేసినాక రాము పాపం నుంచుంటాడు. అక్కడికి నుంచుంటాడు. వీళ్ళు కూడా చూస్తున్నారు అనమాట. నుంచుంటాడు. పాపం కష్టపడుతున్నాడు. పడిపోయాడు ఒకేసారి. పడిపోయిన తర్వాత ఇక శ్రీజ అక్కడే ఉంటుంది, కొంచెం ఆగమంటారు. శ్రీజనే గెలిచింది, అయిపోయింది. సంజన గారు కెప్టెన్, శ్రీజ గెలిపించింది. బట్ ఇది అక్కడ ఎవరైతే నుంచున్నారో ఆ దాని మీద, ఆ బోట్ మీద, వాళ్ళు నిజంగా సూపర్గా ఏమాటారు. సూపర్. భరణి గారు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, భరణి గారిని కొంచెం పక్కన పెట్టేసాడు, పవన్ కళ్యాణ్ అయినా, ప్రియా అయినా, శ్రీజ కూడా కాళ్ళు తిమ్మిరి పడతాయి. శ్రీజ ఏమి తక్కువ, లాస్ట్లో దాకా నుంచోవాలి మరి. అండ్ శ్రీజ కొన్నిట్లో ఓవర్ చేస్తాయి, అండ్ సంజన కూడా కొన్నిట్లో ఓవర్ చేస్తారు. అది ఇది తర్వాత కొంచెం ఆ ఓవర్ కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది, ఓకేనా? అంటే
బిగ్ బాస్ మీరు ఓకే అన్నారని చెప్పేసి ఇక వేసుకో, ఎగబడటమే. ఇక అయిపోయింది. నెక్స్ట్ ఇక హరి గారు సారీ రాము గారు పడిపోయారు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత సంజన గారు కెప్టెన్సీ అనమాట. కెప్టెన్సీ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేయాలిగా సంచాలకులు మర్యాద మనీష్ గారు. అప్పుడు ఒక కామనర్ గెలిచాడు, ఒక సెలబ్రిటీని ఒక కామనర్ గెలిపించింది. సో ఇక్కడ సెలబ్రిటీస్ కామనర్స్ అండ్ డిఫరెన్స్ లేదు, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై గేమ్ అన్నాడు. ఏ గేమ్? బొక్కలో గేమ్. ఎవడన్నా ఫెయిర్ గేమ్ ఆడతాడు, కావాలని చెప్పి ఒక కంటెండర్ని పక్కకు దొబ్బేసి వాడు ఆడడానికే వచ్చాడుగా. ఒక కంటెండర్ లేదా సజ్జనని తీసేయచ్చు కదా. శ్రీజ ఉంది కదా. ఓ వీళ్ళిద్దరు కామనర్ సెలబ్రిటీస్ అని చెప్పి వీళ్ళని గెలిపించాలని చెప్పి వీళ్ళని అనుకుని ఉంటాడు. మిగతా వాళ్ళని ఎవరినొకరిని తీసేయవచ్చు కదా, ఇద్దరిని. శ్రేష్ఠ వర్మ అండ్ రామురావుతో తీసేయచ్చు కదా, తీడు. అయ్యో ఎందుకంటే శ్రేష్ఠ వర్మతో కొంచెం బాండింగ్ ఫామ్ అవుతుంది కదా, తీడు. బొక్కలో గేమ్ మనీష్ దగ్గర. ఈరోజు నాకు చండాలంగా అనిపించింది మనీష్ గేమ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ సంజన కూడా కొన్నిసార్లు ఓవర్ చేస్తున్నారు, అవి తగ్గించుకుంటే మంచిది. అండ్ ఈరోజు గేమ్ అయితే చాలా బాగుంది. టాస్క్ అయితే ఇచ్చి పడేశారు, నిజంగా ఇచ్చి పడేశారు. కంటెస్టెంట్స్ మాత్రం అక్కడ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు. అండ్ వెనకాల గోల ఉండేదేలే అది. అండ్ నెక్స్ట్ నిజంగా చాలా బాగా ఆడారు. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా లైవ్ చెప్పేశాను నేను. ఎపిసోడ్లో కూడా ఇయ్యే వేస్తారు నాకు తెలిసి, ఇంతకంటే తక్కువే వేస్తారు. మీరు ఎపిసోడ్ చూడండి, నేను ఇంక ఎపిసోడ్ చెప్పను, లైవ్ చెప్తాను మొత్తం. ఒకవేళ టైం ఉంటే నేను ఎపిసోడ్ చెప్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగింది ఒక లైవ్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. అండ్ ఈవినింగ్ నుంచి నైట్ దాకా జరిగింది ఇదే మొత్తం కెప్టెన్సీ ఇదే. సో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ తక్కువ అవుతున్నారబ్బా, కొంచెం చివరి దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి అదే రిక్వెస్ట్, లైక్ కూడా చేయండి. అంతే ఫ్రెండ్స్. మరి రేపు వీడియోతో కలుస్తాను మళ్ళీ. సరే ఫ్రెండ్స్, బాయ్.